హల్లెలూయా. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ సెప్టెంబర్ 1వ తారీఖున మనమందరం కూడా ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించాడు. నిజంగా దేవుని కృప బట్టి ఈరోజు మనమందరం కూడా సజీవులుగా ఉండి ఆయన సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి మన 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు బల్లలోనికి వెళ్ళబోతున్నాం. ప్రభు బల్లలోనికి వెళ్ళే ముందు మనకు దేవుని వాక్యం చాలా అవసరం. ఎందుకంటే లోక పరిస్థితులు మనం చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. అక్కడక్కడ ఆత్మహత్యలు, అక్కడక్కడ మానభంగాలు, అక్కడక్కడ దోపిడీలు, అక్కడక్కడ భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు మనం జరగడం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి చూస్తున్నప్పుడు మన హృదయం ఎంతో బాధతో, మన హృదయం ఎంతో నొప్పితో, మన హృదయం కలవరంతో ఉంటుంది. అయితే ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా మనము కలవరపడకూడదు, కానీ దేవుని బిడ్డలుగా మనం భయపడకూడదు, కానీ దేవుని బిడ్డలుగా మనం భీతి చెందకూడదు, కానీ దేవుని బట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి ధైర్యం కలిగి ఉండాలంటే మనకు దేవుని వాక్యం చాలా అవసరం. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే బలపరిచే వాక్యం, స్థిరపరిచే వాక్యం, నడిపించే వాక్యం, పోషించే వాక్యం, జీవమిచ్చే వాక్యం, అటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులారా, ఇర్మీయా పుస్తకం, పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మీయా పుస్తకం 5వ అధ్యాయము 1వ వచనము నుండి మూడు వచనాలు మనం చదువుకుందామా. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూసి తెలుసుకొనుడి, దాని రాజ వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు, ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించెదను, యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు ప్రమాణం చేదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా ఈ వాక్యం మీద మనసు పెడదాం. ప్రియులారా, దేవుడు ఈ దినాన్ని మనకు ఏర్పాటు చేయబడిన ఈ ఇర్మీయా పుస్తకములో 5వ అధ్యాయం 1వ వచనము నుండి 3వ వచనం వరకు మనం చదివితే ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించి ఉంచాడు. ఇక్కడ కనిపిస్తున్న ముఖ్యమైన ప్రవక్త ఎవరంటే ఇర్మీయా. ఇర్మీయా అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా స్థాపించెను అని దాని అర్థం. రెండవది, ఆయనకు ఒక బిరుదు ఉంది, ఏమిటంటే కన్నీటి ప్రవక్త అనే బిరుదు ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ పెద్ద కష్టం వచ్చినా ఆయనకున్న అలవాటు ఏమిటంటే దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళుని కన్నీటి ప్రార్థన చేసేవాడు. ఎవరంటే ఇర్మీయా. కాబట్టి అలాంటి వారు ఈ కడవరి దినాల్లో సంఘములో కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. అయితే ఇర్మీయా అనే ప్రవక్త ఆ రోజుల్లో ప్రజల మధ్యలో ఒక కన్నీటి ప్రవక్తగా, యెహోవా చేత ఏర్పాటు చేయబడిన ఒక మంచి భక్తిపరుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో అలాంటి వారు దేవునికి కావాలి. అయితే ప్రియులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ 5వ అధ్యాయము ప్రారంభము నుండి 3వ వచనం వరకు జాగ్రత్తగా మనం చదివితే మొట్టమొదటిగా ఏం కనిపిస్తుందంటే యెరూషలేము అనేది కనిపిస్తుంది.
అందరూ జాగ్రత్తగా వినండి. కాబట్టి యెరూషలేము అనేది మనం చూస్తే, యెరూషలేము అనే పట్టణము దేవునికి చాలా ఇష్టమైన పట్టణము, దేవుడు కోరుకునే పట్టణము, దేవుడు ప్రేమించే పట్టణము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన పట్టణము యెరూషలేము. ఎందుకంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, అవన్నీ ధ్యానం చేస్తే మనకు సమయం చాలదు. కాబట్టి యెరూషలేము అంటే దేవునికి చాలా ఇష్టం. చెప్పండి, దేవునికి చాలా ఇష్టం. దయచేసి బాగా గమనించండి. అయితే యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యము. దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము. కాబట్టి యెరూషలేము అనే సంఘములో ఈరోజు నేనున్నాను, యెరూషలేము అనే సంఘములో నీవున్నావు, యెరూషలేము అనే సంఘములో మనమున్నాము. అయితే మనలను దేవుడు ఇష్టపడాలంటే, దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఎవరు దేవునికి ఇష్టంగా ఉంటారో, ఎవరు దేవునికి ఇష్టంగా కనిపిస్తారో వారిని దేవుడు మామూలుగా ఉంచడు, వారిని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వారికి ఉండే ఆశ ఏమిటో తెలుసా? నేను ఆశీర్వదింపబడాలి. ప్రతి వారికి ఉన్న ఆశ ఏమిటో తెలుసా? నేను దీవించబడాలి. ప్రతి వారికి ఆశ ఏమిటో తెలుసా? నేను మంచి స్థాయిలో ఉండాలి అని ఆశ ఉంటుంది. అయితే ఆశ ఉండడం తప్పు లేదు, ఆశ ఉండడం తప్పు కాదు. అయితే అలాంటి వారు ఎలా ఉంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, అలాంటి వారిని దేవుడు ఎలా వర్ధిలింప చేస్తాడు, అలాంటి వారిని దేవుడు ఎలాగ ఉన్నతమైన శిఖరాల్లోనికి వెళ్ళినట్లుగా చేస్తాడు అంటే ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉంటారో. హల్లెలూయా, అందరూ చెప్పాలి, ఎవరైతే దేవునికి. కాబట్టి ఈరోజు బోధిస్తున్న నేను కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఈరోజు బోధ వింటున్న నీవు కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఈరోజు దేవునికి ఇష్టంగా ఎవరు ఉంటారో వారిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు మనం ప్రయాసపడక్కర్లేదు, ఆశీర్వాదం కొరకు మనం కష్టపడక్కర్లేదు, ఆశీర్వాదం కొరకు రాత్రి పగళ్ళు మనము రెక్కలు ముక్కలు చేసుకోవక్కర్లేదు. ఆశీర్వాదము నీకు కావాలంటే, ఆశీర్వాదం నీ కాళ్ళ దగ్గరికి రావాలంటే ముందు నీవు దేవునికి ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు మనం మనుషులకి ఇష్టంగా ఉండాలనుకుంటాం, మనకి నచ్చిన వారికి ఇష్టంగా ఉండాలనుకుంటాం, మన ఇంట్లో ఉన్న వారికి ఇష్టంగా ఉండాలనుకుంటాం, మనకు తెలిసిన వారికి ఇష్టంగా ఉండాలనుకుంటాం, మన స్నేహితులకి ఇష్టంగా ఉండాలనుకుంటాం, మనకు తెలిసిన వారికి ఇష్టంగా ఉండాలనుకుంటాం. కానీ వీళ్ళకి ఉన్న లేకపోయినా సర్వోన్నతుడైన దేవునికి ఎవరైతే ఇష్టంగా ఉంటారో వారిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను దేవునికి ఇష్టంగా ఉండాలంటే నాలో ఏముంటే దేవుడు ఇష్టపడతాడు అనే ఆలోచన మనకి రావాలి. చూడండి, చాలాసార్లు పెళ్లి సంబంధాలు మనం చూస్తాం. చాలామందికి పెళ్లి సంబంధాల్లో ఒక పెండ్లి కుమారుడు ఒక పెండ్లి కుమార్తెను ఇష్టపడాలంటే ఆ పెండ్లి కుమార్తెలో ఏమి కనిపించాలి? చెప్పండి చెప్పండి, అందం కనిపించాలి. కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఏమండి, ఎవరో కావిడట భర్తకి 16 లక్షలు కావాలని అడిగిందట. ఎందుకమ్మా 16 లక్షలు కావాలంటే, ఏమండి, ఏంటంటే ఆ బ్యూటీ తాలూకా ఆ వస్తువులు ఏమంటారు? మేకప్ కిట్, అట్లా ఇంకోటి అంటారు కాస్మోటిక్స్. అబ్బా, బాగా నేర్పించారు నాకు. కాస్మెటిక్స్, నాకు కాస్మోటిక్స్ కోసము 16 లక్షలు కావాలందట ఆవిడ. మరి ఎంత అందంగా ఉంటుందో, ఎంత అందంగా తయారు చేయబడుతుందో, ఎంత అందంగా ఏమంటే అందంగా తను అలంకరించాడో మనకు తెలియదు. కానీ ఆ కాస్మెటిక్స్ కోసం ఎంత కావాలట? 16 లక్షలు కావాలట. అంటే ఆవిడ అర్థం ఏంటంటే, నేను అందంగా ఉండాలి, నన్ను చూసేవారు అందరూ కూడా నేను అందంగా కనిపించాలి, నన్ను అందరూ ఇష్టపడాలి. ఇష్టపడాలంటే నేను ఎలా ఉండాలి? చెప్పాలి, ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవునికి బాహ్య సంబంధమైన అందముతో సంబంధం లేదు, దేవునికి రంగుతో సంబంధం లేదు, దేవునికి నీ అందంతో సంబంధం లేదు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే
ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 మనం కలిగి ఉన్నట్లయితే అప్పుడు దేవునికి మనం ఎలాగుంటాం? ఇష్టంగా ఉంటాం. హల్లెలూయా. దేవుని ఇష్టంగా ఉంటే నీ ఆశీర్వాదాన్ని ఎవరు పట్టుకోలేరు, నిన్నెవరు అడ్డగించలేరు, నీ ఆశీర్వాదానికి ఎవరు ఎదురుగా నిలబడలేరు. అంత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలిగించి ఉన్నతంగా ప్రభు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్నాం కాబట్టి ఏ విషయంలో కూడా సిగ్గుపడన అవసరం లేదు. కాబట్టి నిన్ను దీవించబడకుండా, నీవు ఒక మేలు పొందుకోకుండా, నీవు అభివృద్ధిలోకి రాకుండా, నీకు ఆరోగ్యం రాకుండా సాతాను అనుక్షణం కూడా నిన్ను అడ్డు పెడుతూ ఉంటాడు, నీకు ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు నీవు సాతానును ఎదుర్కోవాలంటే ఈ కార్యాలు నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఏమిటి? నేను దేవునికి ఇష్టంగా ఉండాలంటే నాలో ఏముండాలి అంటే మొట్టమొదటిగా అంటున్నాడు అక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, మొట్టమొదటిగా మనం చూస్తే అక్కడ మీరు యెరూషలేములో ఏమండి అటు ఇటు పరిగెత్తి చూడి, దానిలో మొట్టమొదట ఎలాంటి వారు కావాలి? న్యాయము జరిగించి. అంటే మొట్టమొదటిగా ఎలాంటి వారంటే దేవునికి ఇష్టం అంటే న్యాయము కలిగిన వారు. చెప్పండి, చెప్పాలి ఎవరమ్మా? న్యాయము కలిగిన వారు. ఈరోజు దేవుని బిడ్డలుగా నేను దేవునికి ఇష్టంగా ఉండాలంటే, నేను దేవునికి ఇష్టడుగా ఉండాలంటే, నేను దేవునికి ఇష్టరాలుగా ఉండాలంటే, నేను దేవునికి ఇష్టంగా జీవించాలంటే ముందు నాలో ఏముండాలంటే న్యాయము ఉండాలి. దయచేసి బాగా గమనించండి. నేను బాగా ప్రసంగం చేస్తానా అని దేవుడు నన్ను చూడడు, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తానా అని దేవుడు చూడడు, నేను చక్కగా పాటలు పాడుతానా అని దేవుడు చూడడు. దేవుడు నాలో చూసేది ఏమిటంటే న్యాయము. చెప్పండి, న్యాయం. ఎందుకంటే మన దేవుడు కూడా న్యాయవంతుడు. ఈ ప్రపంచంలో న్యాయవంతుడు అనే వాడు ఉన్నాడు అంటే ఆయనే యేసు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, ఆయన రక్తం చేత కడగబడిన వారముగా మన నుండి కూడా దేవుడు ఏమి కోరుకుంటాడంటే న్యాయము కోరుతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి బాగా గమనించండి. అటువంటి న్యాయము కలిగి ఉండాలని ఇంకో మాట మనం చూద్దాం. ఒకసారి చదివితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదివితే చూద్దాం. ఆ మాట మనం చదువుకుందాం. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. మీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకుందున నేను. ప్రియులారా, ఈ అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ పౌలు చెప్తున్నాడు. కాబట్టి నా దేవుడు న్యాయవంతుడు, నా దేవుని భక్తుడిగా, నా దేవుని కుమారుడిగా నేను కూడా ఏం కలిగి ఉన్నానంటే న్యాయము కలిగి ఉన్నాను అని అపోస్తుడైన పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదే రీతిగా ఈరోజు నిజంగా నా దేవునికి నేను ఇష్టంగా ఉండాలంటే, నా దేవుని నేను ఇష్టపడాలంటే మొట్టమొదటిగా నాలో ఏం కనిపించాలి? న్యాయము కనిపించాలి. న్యాయం కనిపించాలి అని ఈరోజు న్యాయం కలిగి మనం జీవించాలి, న్యాయం కలిగి మనం బ్రతకాలి. అప్పుడే మనం దేవునికి ఎలాగుంటాం? ఇష్టమైన వారిగా ఉంటాం. కాబట్టి లోకములో చూస్తే ఎక్కడ కూడా న్యాయం అనేది మనకు దొరకదు. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అక్రమాలే, ఎక్కడ చూసినా దోపిడీలే, ఎక్కడ చూసినా మానభంగాలే, ఎక్కడ చూసినా న్యాయం అనేది, మంచి అనేది మనకు కనబడదు. అయితే ఎక్కడుంది ఆ న్యాయం అంటే మన యేసు ప్రభులో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆయన బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో నేను దేవునికి ఇష్టంగా ఉండాలంటే మొట్టమొదటిగా నాలో ఏముండాలి? న్యాయం ఉండాలి. చెప్పాలి, ఏముండాలి? న్యాయం ఉండాలి. కాబట్టి యేసయ్య న్యాయవంతుడు, అలాగే పౌలు కూడా న్యాయవంతుడు. ఆయన బిడ్డలుగా మనం కూడా ఈరోజు ఏం కలిగి ఉండాలి? న్యాయము కలిగి ఉండాలి. న్యాయం కలిగి ఉండాలి. పిల్లరా, ఇంకా చెప్పాలంటే చాలా రిఫరెన్స్ ఉన్నాయి, కానీ ప్రభు బలం ఉంది కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్దాం.
రెండవది అక్కడ ఏమంటున్నాడంటే, ఒకటి న్యాయం ఉండాలి, రెండవది నమ్మకము ఉండాలి. చెప్పండి, అందరూ చెప్పాలి, ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఈరోజు క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు, యేసు రక్తం చేత విమోచింపబడిన నీవు, రెండవది నీలో ఏం కనిపించాలంటే నమ్మకము కనిపించాలి. ఒకసారి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందామా. అతడు నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను. ప్రియులరా, ఈ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే చూడండి, అక్కడ చెప్పాలంటే 20 లక్షల మంది ఇజ్రాయేలు ఉన్నారు. చెప్పాలంటే మోషే కంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మోషే కంటే మంచిగా ఏమంటే మాట చాతుర్యం కలిగి ఉన్నారు. మోషే కంటే జ్ఞానం కలిగి ఉన్నారు. మోషే కంటే అందమైన వారు ఉన్నారు. మోషే కంటే గొప్పవారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిగా దేవుడు ఎవరిని చూశాడంటే మోషేను చూశాడు. మోషేను చూసినప్పుడు మోషేలో ఏం కనిపించింది? నమ్మకము కనిపించింది. కాబట్టి మోషేను చూసినప్పుడు నమ్మకం కనిపించింది. కాబట్టి ఆయన అనుకున్నాడు, ఇతను నమ్మకస్తుడు కాబట్టి ఇలాంటి వ్యక్తికి నా ప్రజలైన ఇజ్రాయెల్ను నేను అప్పగిస్తే వారిని నమ్మకంగా నడిపిస్తాడని ఆ బాధ్యత దేవుడు మోషేకు అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 20 లక్షల మంది ఇజ్రాయెలును దేవుడు మోషేకు అప్పగించాడంటే దేవుడు మోషేలో ఏం చూశాడు? నమ్మకము చూశాడు. రెండవది, ఈరోజు ఆయన బిడ్డలైన నీలో కూడా దేవుడు ఏం చూస్తున్నాడంటే నమ్మకము చూస్తున్నాడు. కాబట్టి మనలో నమ్మకం ఉండాలి, కానీ నటించే గుణం ఉండకూడదు. చెప్పండి, చెప్పాలి, ఎలా ఉండకూడదు? దేవుని మందిరములో దేవదూతలకు కనిపిస్తాము, ఇంటికి వెళ్ళిన తర్వాత దెయ్యాలుగా మారిపోతాము. అదేంటది? అది బాగా చెప్పారమ్మా, అదే నటించడం అంటారు. దేవుని మందిరంలో ఎలా ఉంటాం? దేవదూతలకు కనిపిస్తాం. నేను అనుకోండి, మా చెల్లి, మా సిస్టర్, ఏమండి మా బ్రదర్స్, మా వాళ్ళందరూ కూడా ఓ దేవదూతల్లాగా ఉన్నారు, ఓ దేవుడిలాగా ఉన్నారు అనుకుంటాను నేను. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటారట? దెయ్యాల మారి పీడిస్తారు. దెయ్యం అంటే అర్థం ఏంటి? దెయ్యం అంటే చాలామందికి ఎందుకు భయం అంటే పీడించే గుణం, ఏమంటే బాధ పెట్టే గుణం, అవసరమైతే చంపే గుణం ఉంటుంది దెయ్యానికి. అందుకే ఆ విధంగా దెయ్యం అంటే చాలామందికి భయం అన్నమాట. కాబట్టి మనం దేవదూతల్లాగా ఉండాలి, కానీ ఎలాగ ఉండకూడదు? దెయ్యాల్లాగా ఉండకూడదు. చూడండి, కొన్నిసార్లు కొంతమంది పట్టిందే పడితే అడిగిందే అడుగుతుంటే వాళ్ళు చూసి అంటారు, హే దెయ్యంలాగా ఏంటి అలా పీడిస్తాం అంటారు కదా. అంతేనా? 10 సార్లు మీరు అడిగారు అనుకో, మీ ఆయన ఏమంటాడు? హే పిశాసులాగా, దెయ్యంలాగా, ఎందుకలా ప్రాణం తినేస్తావు అని అంటారు. కాబట్టి మనము దేవదూతలాగా ఉండాలి, కానీ చెప్పండి ఎలా ఉండకూడదు? దెయ్యాల్లాగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మన దేవదూత స్వరూపులోనికి దేవుడు మనల్ని మార్చాడు, దేవుడు మన దేవదూతలాగా పెట్టాడు. కాబట్టి మనం దేవుని మందిరంలో ఎలా ఉన్నామో మన ఇంటి దగ్గర కూడా అలాగే మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవది మనలో ఏముండాలంటే నమ్మకం ఉండాలి. నమ్మకంగా ఉండేవాడు చర్చిలోనైనా అలాగే ఉంటాడు, ఇంటిలోనైనా అలాగే ఉంటాడు, సమాజంలోనైనా అలాగే ఉంటాడు, బయట ప్రపంచంలోనైనా అలాగే ఉంటాడు. ఏ దేశంకి వెళ్ళినా నమ్మకస్తుడు ఒకేలాగా ఉంటాడు. కాబట్టి దయచేసి అటువంటి నమ్మకమైన వ్యక్తిగా మనం ఉండాలి. కాబట్టి నమ్మకమైన వారికి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. నమ్మకమైన వారికి దేవుడు ఎంతో గొప్ప దీవులు కలిగిస్తాడు. దేవుడు కూడా కోరుకున్నది కూడా నమ్మకమైన వారినే. ఎందుకంటే 101వ కీర్తన 6వ వచనం మనం చదివితే చూడండి, 101వ కీర్తన 6వ వచనం చదువుదాం. అందరూ తీయాలి బైబిల్. అమ్మ కొంచెం నువ్వు ఎక్స్ప్రెస్లో ఉండకమ్మా, కొంచెం అందరు తీని చూడాలి కదా వాళ్ళు కూడా. లేదా మా పాస్టర్ గారు అబద్ధం చెప్తున్నారో లేకపోతే తప్పు చెప్తున్నారో తెలియాలి కదా, అందరికీ తెలియాలి బైబిల్. అందరూ బైబిల్ చూడాలి. 101వ కీర్తన 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని
నేను కనిపెట్టుచున్నాను. ప్రియులరా, చాలమ్మా, ప్రియులరా దయచేసి బాగా గమనించండి. ఈ 101వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా యొద్ద నివసించినట్లు నేను దేశములో నమ్మకస్తులను నేను కనిపెట్టుచున్నాను. మన భారతదేశంలో, మన సంఘములో దేవుడు ఎవరిని చూస్తున్నాడు? నమ్మకస్తులైన వారిని చూస్తున్నాడు, నమ్మకంగా ఉండేవారిని చూస్తున్నాడు. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో దేవుడు నీలో కోరింది ఏమిటంటే, దేవుడు నీలో ఆశించేది ఏమిటంటే నమ్మకము. ఆ నమ్మకం నువ్వు కలిగి జీవిస్తున్నావా? ఆ నమ్మకం అనేది నీలో ఉంటే, అందుకే సామెతలు 28:20లో మనం చదువుదాం. 28:20 మనం చదువుకుందాం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలిగెను. పిల్లల బాగా గమనించండి. దేవుడు ఎలాంటి వారిని దీవిస్తాడు, దేవుడు ఎలాంటి వారిని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎలాంటి వారిని బలపరుస్తాడు, దేవుడు ఎలాంటి వారికి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు ఎలాంటి వారిని హెచ్చిస్తాడు, దేవుడు ఎలాంటి వారిని నడిపిస్తాడు అంటే, నమ్మకమైన వారిని దేవుడు మెండైన దీవెనలతో వారిని ఆశీర్వదిస్తాడు. ప్రియా తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుడు నీ నుండి కోరేది ఏమిటంటే నమ్మకము. చెప్పండి, అందరూ చెప్పాలి. ఏమిటమ్మా? నమ్మకము. నమ్మకము అనేది ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కష్టకాలం వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా మనము దేవునిలో ఎలా ఉండాలి? చెప్పాలి. ఎలా ఉండాలి? నమ్మకము ఉండాలి. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుడు నీ నుండి కోరుకునే నమ్మకము నీలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండాలంటే, ఒకటి మనలో ఏముండాలి? న్యాయం ఉండాలి. రెండవది మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. మూడవది ఏముండాలో త్వరగా చూద్దాం. ఎందుకంటే రిఫరెన్స్ చాలా ఉన్నాయి, కానీ మనకు ప్రభు బలం ఉంది కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్దాం. మూడవది మనం చూద్దాం. మూడవది ఏమిటంటే యథార్థత. చెప్పండి, అందరూ చెప్పాలి. మూడవది ఏంటమ్మా? యథార్థత. యథార్థత అనేది మనకు చాలా అవసరం. యథార్థత కోసం చూడాలంటే 2వ రాజులు గ్రంథం 22వ అధ్యాయం పిల్లల 2వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. ప్రియులరా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ 2వ రాజులు గ్రంథం 22వ అధ్యాయము ఈ 2వ వచనం మనం చూస్తే, ఇతను ఎవరంటే యూదా రాజైన యోషియా. చెప్పండి, యూదా రాజైన యోషియా. ఈ యూదా రాజైన యోషియా ఎలా నడిచాడంటే, ఎలా ప్రవర్తించాడంటే యథార్థముగా. చెప్పండి, యథార్థముగా ప్రవర్తించాడు, యథార్థంగా మాట్లాడాడు, యథార్థంగా జీవించాడు, యథార్థంగా పనిచేశాడు. తను ఉంటున్న జాబులో కానీ, తను ఉంటున్న రాజ్యములో కానీ, తను ఉంటున్న ఇంటిలో కానీ, తను ఉంటున్న సమాజంలో కానీ యోషియా అనే రాజు ఎక్కడ ఉన్నా సరే ఆయనలో ఏం కనిపించింది? యథార్థత. ఆ యథార్థతను బట్టే, ఆ రాజును బట్టే దేవుడు యూదా వారందరినీ కూడా ఆశీర్వదించాడు. దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుడు తన రాజ్యాన్ని ఆశీర్వదించాడు. దేవుడు తన పరిపాలనను ఆశీర్వదించాడు. అంటే దేవుడు ఏం చూశాడంటే యథార్థత. చెప్పండి, యథార్థత. ఈరోజు నీ నుండి, నా నుండి, మనందరి నుండి దేవుడు కోరుకునేది ఏమిటంటే యథార్థత అనేది దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ప్రియులరా, యథార్థతను మనం కోల్పోకూడదు, యథార్థతను మనం విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో మనము యథార్థత కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా యథార్థత కోసం మనం చూస్తే 84వ కీర్తన 11వ వచనం మనం చదువుదాం త్వరగా. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఎవరికి మేలు చేస్తాడు దేవుడు? చెప్పాలి. ఎవరికి మేలు చేస్తాడు దేవుడు? యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కాబట్టి ఎన్నో మేలులు కావాలని మనం వస్తున్నాం,
ఎన్నో ఆశీర్వాదాలు కావాలని మనం వస్తున్నాం. కాబట్టి మన దేవుడు మనను ఆశీర్వదించకుండా ఉండడు. మన దేవుడు మనకు మేలు చేయకుండా ఉండడు. కానీ మేలు చేసే ముందు, ఆశీర్వదించే ముందు దేవుడు మనలో ఏం చూస్తాడు? యథార్థత అనేది మనం చూస్తాడు. కాబట్టి మన దేవుడు యథార్థవంతుడు. ఆయన బిడ్డలుగా మనము కూడా ఏం కలిగి ఉండాలి? యథార్థత కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ప్రియా తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ఈ మంచి ఉదయకాల సమయంలో చూడండి, యెరూషలేములో అంటే సంఘములో ఈరోజు దేవునికి ఎవరంటే ఇష్టం అంటే, ఒకటి, ఎవరంటే ఇష్టం ఆయనకి? న్యాయం కలిగిన వారంటే ఇష్టం. 2, నమ్మకం కలిగిన వారంటే ఇష్టం. 3, యథార్థత కలిగిన వారంటే ఇష్టం. కాబట్టి ఈ 3 లక్షణాలు, ఈ 3 గుణాలు నిజంగా మనలో ఉన్నట్లయితే మనము దేవునికి ఎలా ఉంటాం? చెప్పాలి, ఎలా ఉంటాం? ఇష్టముగా ఉంటాం. దేవునికి ఇష్టమైన వారికి దేవుడు ఏది కావాలన్నా దేవుడు ఇస్తాడు. కాబట్టి నీకేది కావాలన్నా, నీకేది అవసరమైనా దేవుడు నీకు ఇవ్వాలంటే ముందు ఆయన దృష్టిలో నువ్వు ఎలాగుండాలి? చెప్పాలి, ఎలాగుండాలి? ఇష్టముగా ఉండాలి. చెప్పాలి, ఎలాగుండాలి? ఇష్టముగా ఉండాలి. ఇష్టముగా ఉంటే నువ్వు ఏది అడిగినా ప్రభు నీకు అది ఇస్తాడు. ఇష్టమైన వారికి దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. ఇష్టమైన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దయచేసి బాగా గమనించండి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు, ఎన్నో రోగాలతో బాధపడుతున్నారు, ఎన్నో కష్టాలతో బాధపడుతున్నారు. కాబట్టి మంచి ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నారు, ఒక వివాహం జరగాలని ఎదురు చూస్తున్నారు, ఏమంటే గర్భఫలం కలగాలని ఎదురు చూస్తున్నారు, ఒక మంచి ఇల్లు కావాలని ఎదురు చూస్తున్నారు, ఎన్నెన్నో మంచివి కావాలని దేవుని ద్వారా ఎదురు చూస్తున్నారు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మన దేవుడు చేతకానివాడు కాదు. ఎందుకంటే దేవుడు, బైబిల్ అంటుంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన వద్ద గుప్తములై. సర్వ సంపదలు అంటే ఆయన దగ్గర అన్ని కూడా దాచబడి ఉన్నవి. ఆయన దగ్గర బంగారం ఉన్నది, ఆయన దగ్గర వెండి ఉన్నది, ఆయన మణులు, మాణిక్యాలు, వజ్రాలు, కెంపు, కాబట్టి చాలా విలువైనవి వస్తువులు ఆయన దగ్గర అన్ని కూడా సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఆయన దగ్గర ఉన్నవన్నీ నీకు కావాలంటే ముందు దేవుడు నీవు ఎలాగుండాలి? ఇష్టముగా ఉండాలి. మనం దేవునికి ఇష్టంగా ఉండము, కానీ ఏం చేస్తామంటే ప్రభా నాకు అది కావాలి, ప్రభా నాకు ఇది కావాలి. చాలామంది అట కిరాణా సామాన్లు లిస్ట్ లాగా పెడతారట దేవునికి. కిరాణా సామాన్లు ఎలాగైతే కేజీ పప్పు, కేజీ నూనె, కేజీ చింతపండు, కేజీ కారం అని ఎలాగైతే లిస్ట్ మనం రాసుకుంటామో, అలాగే చాలామంది దేవుని దగ్గర ప్రార్థనలో కిరాణా లిస్ట్ లాగా చదువుతారట ప్రార్థన. ఎలాగమ్మా? కిరాణా లిస్ట్ లాగా చదువుతారట ప్రార్థన. కాబట్టి ప్రార్థన ప్రార్థనగానే ఉంటుంది, కానీ ఆ ప్రార్థనకు జవాబు మనకు రావడం లేదు. కారణం ఏమిటంటే ముందు మనం దేవునికి ఇష్టంగా ఉంటే మనం అడిగినవన్నీ కూడా దేవుడు మనకు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు యెరూషలేము అని చెప్పబడిన సంఘములో నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా? నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా? మనము దేవునికి ఇష్టంగా ఉన్నామా? కాబట్టి మనుషులకి, లోకానికి, మనకు నచ్చిన వారికి ఇష్టంగా ఉన్నామా? వారికి కాదు, కానీ ఎవరికి మనం ఇష్టంగా ఉండాలి? చెప్పాలి, ఎవరు మనకి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. నేను దేవునికి ఇష్టంగా ఉండాలంటే నేను అందంగా తయారు చేయబడాలా? నేను దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఖరీదైన బట్టలు నేను ధరించాలా? నేను దేవునికి ఇష్టంగా ఉండాలంటే నేను సుందరంగా అలంకరించుకోవాలా? ఇవేవి దేవునికి అవసరం లేదు. నీ అందముతో దేవునికి సంబంధం లేదు, నీ వస్త్రాలతో దేవునికి సంబంధం లేదు, నీ బాహ్య అందముతో దేవునికి సంబంధం లేదు, నీ అలంకరణతో దేవునికి సంబంధం లేదు, నీ రంగుతో దేవునికి సంబంధం లేదు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఈ 3 లక్షణాలు నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నిజంగా దేవుని ద్వారా నీవు మేలు పొందుకోవాలంటే, దేవుని ద్వారా నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని ద్వారా నీవు ఆరోగ్యం పొందుకోవాలంటే ఈ 3 లక్షణాలు నీలో ఉండాలి. 1 న్యాయం, 2 నమ్మకం, 3 కాబట్టి ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. హృదయాన్ని కదిలించడానికి ఒక్క మాట చాలండి. అమ్మా,
గురి చూసి కొట్టడానికి ఒక గుండు చాలు. 10 గుళ్ళు అవసరం లేదు, 100 గుళ్ళు అవసరం లేదు. కాబట్టి గురి చూసి కొట్టడానికి ఒక్క గుండు చాలు. కాబట్టి నీ హృదయాన్ని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీ మనసును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి సరైన వాక్యము ఒకటి చాలు. సరైన వాక్యం ఒకటి చాలు. కాబట్టి ఆ సరైన వాక్యమే దేవుని వాక్యము. దేవుని వాక్యములో జీవం ఉంది, దేవుని వాక్యములో శక్తి ఉంది, దేవుని వాక్యములో ప్రభావం ఉంది. ఆ వాక్యము నీ హృదయంలోకి వస్తే నీ జీవితం పూర్తిగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున అటువంటి మార్పు కలిగిన జీవితంతో ఇక్కడ నుండి మనం వెళ్ళాలి. చాలాసార్లు ఇక్కడ చెప్తున్నప్పుడు ఏమంటే బెలూన్లాగా మనం ఇలా పొంగిపోతాం, బెలూన్లాగా బోర్లాగా మనం ఇలా ఉబ్బిపోతాం. ఈ రోజు నుంచి అలాగ ఉండాలి, ఈ రోజు నుంచి అలా చేసేయాలి, ఈ రోజు నుంచి అలా మారిపోవాలి, ఈ రోజు నుంచి అలా ప్రార్థించాలి, ఈ రోజు నుంచి అలా స్తుతించాలి, ఈ రోజు నుంచి అలా ఆరాధించాలని చెప్పి ఇక్కడ బెలూన్లాగా చెప్పండి ఇలా బెలూన్లాగా ఇలా పొంగిపోతాం. ఆడేం చేస్తాడంటే ఆ ఇంటికి వెళ్ళగానే నీకు ఇష్టమైన సీరియల్ పెడతాడు. ఏమండి, నీకు ఇష్టమైన సీరియల్ పెడతాడు. ఆ సీరియల్ అంటే చాలా ఇష్టం. కొంతమంది అంటారు, అన్నయ్య నీ మిగతా సీరియల్ అంటే నాకు ఇష్టం లేదు, కానీ అదొకటే కార్తీక దీపమా? అప్పుడు చెప్పాము నువ్వు కార్తీక దీపం, మరి అది ఉందో పోయిందో నాకు తెలీదు. కాబట్టి ఏమండి, కాబట్టి మనకిష్టమైనవి మనం విడిచిపెడితే, దేవునికి ఇష్టమైన మనం చేయగలిగితే దేవుడు నీ స్థితిని ఇలా ఉంచడు, నీ కన్నీళ్లను దేవుడు ఉంచడు, నీ జీవితాన్ని ఇలా ఉంచడు. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మన సంఘములో ఇంకా అనేక మంది మంచి ఉద్యోగస్తులు లేవాలి, ఆశీర్వదింపబడిన వారు లేవాలి, అనేక మంది ఉన్నతంగా ఉండాలి, అనేక మంది గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి. అటువంటి ఆశీర్వాదం రావాలని ఎప్పుడు కూడా మంచి మనసుతో మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమందికి ఉద్యోగాలు లేవో, ఎంతమందికి వివాహాలు కాలేదో, ఎంతమందికి గర్భఫలం లేదో, ఎంతమందికి ఏమంటే సరైన గృహాలు లేవో. కాబట్టి వాళ్ళందరి విషయంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలంటే ఈరోజు మనం దేవునికి ఎలా ఉండాలి? చెప్పాలి. ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉండాలంటే నాలో ఏముండాలి? 1, 2, 3. ఈ 3 మనలో ఉన్నట్లయితే అప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటాం. దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా చెప్పాలి. దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు. కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధానంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రభు బలం ఉంది. కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్దాం. ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా నేను నీకు ఇష్టంగా ఉండాలి, నేను లోకానికి ఇష్టంగా కాదు, నేను మనుషులకు ఇష్టంగా కాదు, నేను నాకు నచ్చిన వారికి ఇష్టంగా కాదు, ముందు నా దేవుడివైన నీకు నేను ఇష్టంగా ఉండాలి ప్రభువా. ఇదిగో నాయన, మా దైవజనుల ద్వారా మీరు మాతో చాలా వివరంగా, చాలా స్పష్టంగా మీరు మాకు తెలిసినట్లుగా మాట్లాడారు. ఈరోజు మీకు ఇష్టంగా మేము ఉండాలంటే ఏమేమి ఉండాలో మీ దాసుని ద్వారా మాకు తెలియజేశారు. అటువంటి మంచి లక్షణాలు మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయ ప్రభువా, మాకు సహాయం చేయండి ప్రభు అని ప్రభు దగ్గర అడుగుదాం. ఎవరైతే ప్రభు బల కొరకు సిద్ధపడి వచ్చారో, ఉపవాసంతో వచ్చారో, దయచేసి మీ స్థలంలోంచి మెల్లగా లేచి నిలబడతారా? ఎవరైతే ప్రభు బల కోసం ఎవరిని సిద్ధపడి వచ్చారో, ఉపవాసంతో వచ్చారో, మీ స్థలంలోంచి మెల్లగా లేచి